ప్రయాణికుల నుంచి బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్న ఘటనలపై విశాఖ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. తాజాగా ఓ ప్రయాణికుడిని బెదిరించి డబ్బులు లాక్కున్న ఘటనలో బాధితుడు చేసిన ఒక్క వాట్సాప్ కాల్కు పోలీస్ బాస్ స్పందించారు. గంటల వ్యవధిలోనే బాధితుడుకు న్యాయం చేశారు. విశాఖలోని ఇసుకతోట సిగ్నల్ పాయింట్ వద్ద ప్రయాణికుల నుంచి హిజ్రాలు బలవంతపు వసూళ్లకు పాల్పడ్డారు. బస్సులో ప్రయాణిస్తున్న కొమరపు నారాయణ అనే వ్యక్తిని చుట్టుముట్టి బెదిరించి అతని వద్ద నుంచి 1500 రూపాయలు లాక్కొని బస్సు దిగి వెళ్లిపోయారు. దీంతో ఆవేదనకు గురైన బాధితుడు నారాయణ ఆర్టీసీ కాంప్లెక్స్ వద్దకు చేరుకున్నాక స్థానికుల సహకారంతో నేరుగా విశాఖ పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకప్రత బాగ్చి వాట్సాప్ నంబర్కు ఫోన్ చేసి తన గోడు వెళ్లబోసుకున్నాడు. సిపి తక్షణ ఆదేశాలతో ద్వారకా సబ్ డివిజన్ క్రైమ్ ఇన్స్పెక్టర్ చక్రధర్ రావు రంగంలోకి దిగారు. ఎంవీపీ పోలీసుల సహకారంతో నిందితులను వెంటనే గుర్తించారు. వారి నుంచి నగదును రికవరీ చేసి పోలీస్ స్టేషన్లో బాధితుడు నారాయణకు ఆ డబ్బును తిరిగి అప్పగించారు. సామాన్యుడి ఫిర్యాదుపై ఇంత వేగంగా స్పందించిన పోలీసులకు బాధితుడు కృతజ్ఞతలు తెలిపారు. నమస్కారం సార్, నా శ్రీకాకుళం జిల్లా శ్రీలంపేట మండలం. నేను శ్రీకాకుళం బస్సు ఎక్కాను. ఆలంపేటలో ఎక్కి శ్రీకాకుళం దిగి శ్రీకాకుళంలో మళ్ళీ ఆర్టీసీ కాంప్లెక్స్లో బస్సు ఎక్కాను. విజయవాడ వెళ్తుండగా ఇసుక తోట కాడ ఇజ్రాయిల్ నా డబ్బులు 1500 రూపాయలు కొట్టేశారు. కొట్టేసిన తర్వాత ఇలా దిగి బస్ స్టాండ్లో దిగిన తర్వాత ఒక పెద్ద ఆయన ఏంటి బాధపడుతున్నావు అని అడిగారు. అడిగిన తర్వాత ఇలా డబ్బులు కొట్టేశారు, పోయినాయి అని అడిగాను. అడిగిన తర్వాత ఆయన అనమాట, నేను కమిషనర్ గారికి ఫోన్ చేస్తాను, ఆయన న్యాయవాదులకు బాగా న్యాయం చేస్తారు, మీ డబ్బులు మీకు ఇప్పిస్తారు అని చెప్పారు. చెప్తే సరే అనుకుని నేను అక్కడికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత వాళ్ళు కూడా నాకు బాగా సహకరించారు. సహకరించిన తర్వాత వాళ్ళని కూడా పట్టుకున్నారు. పట్టుకున్న తర్వాత స్టేషన్ తెచ్చిన తర్వాత నా డబ్బులు కూడా నాకు ఇప్పించారు. కమిషనర్ గారికి నమస్కారం.